హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోలో మీషో నుంచి ఒక టెంపరేచర్ ని కొలిచే వాటర్ బాటిల్ అయితే ఆర్డర్ చేశాను. సో ఆ వాటర్ బాటిల్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు అది సెకండ్ హ్యాండ్ అని నాకు అర్థమైంది. అప్పుడు నేను దాన్ని రిటర్న్ చేసేసి మళ్ళీ కొత్తగా ఆర్డర్ చేస్తానని మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు దాన్ని నేను రిటర్న్ చేసిన తర్వాత ఈ రోజు అయితే నాకు ఈ పార్సల్ అయితే మీషో నుంచి వచ్చింది అనమాట. సో చూద్దాం ఇప్పుడు కూడా ఒరిజినల్ అంటే కొత్తది పంపించారా లేకపోతే మళ్ళీ డూప్లికేట్ అంటే వాడేసిందే పంపించారనేది ఈ బాక్స్ అన్బాక్సింగ్ చేసి చూద్దాం అనమాట. మళ్ళీ సేమ్ పంపించేస్తే మాత్రం మీషోకి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే లేదు. చూద్దాం. ఓకే, బాక్స్ అయితే చూస్తే కొత్తదిలాగే కనిపిస్తుంది. బాక్స్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ కొలిచే వాటర్ బాటిల్ ఈ విధంగా ఉంటుంది. మనం చల్లని నీళ్ళు వేసాం అనుకోండి, దాని టెంపరేచర్ ఎలా ఉందని చూపిస్తుంది. వేడి నీళ్ళు వేస్తే దాని టెంపరేచర్ ఎలా ఉందనేది ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. సో ఓపెన్ చేసి చూద్దాం. ఓకే ఓకే, పర్లేదు, మంచిగా పంపించారు. అంటే చూడొచ్చు, ఇక్కడ టచ్ చేస్తే టెంపరేచర్ అనేది మనకి కనిపిస్తుంది 27, 26 అని చెప్పేసి. ఇది ఫిల్టర్ అనమాట. ఈ ఫిల్టర్ ని మనం వాటర్ వేసిన తర్వాత ఇక్కడ అమర్చాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా పెట్టాలన్నమాట. సో చల్లని నీళ్ళు పోసి చూస్తాను. చల్లని నీళ్ళు ఫస్ట్ పోద్దాం, టెంపరేచర్ ఏ విధంగా ఉంది అనేది చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ నార్మల్ టెంపరేచర్ అనేది అంటే వాటర్ లేనప్పుడు 27 చూపిస్తుంది కదా. పైన ఒక చిన్న కవర్ లాంటిది ఉందన్నమాట. దాన్ని మనం తీసేయచ్చు. ఈ విధంగా పక్కన పెట్టేద్దాం. ఇది తీసేసి ఇప్పుడు నేను ఇందులో చల్లని నీళ్ళు పోసి చూపిస్తాను మీకు. చల్లటి నీళ్ళు పోస్తున్నాను. ఫిల్టర్ పెట్టేద్దాం. ఫిల్టర్ మునగట్లేదు. సో కొద్దిగా వాటర్ అయితే తీసేద్దాం. సో ఇది ఒక ఫిల్టర్ పెట్టేసాను. ఇప్పుడు మూత వేద్దాం. మూత అయితే వేసాను. కరెక్ట్గా ఫిక్స్ చేసేయాలి. మూతని చేసేసాను. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, 27 చూపిస్తుంది. ఏమైనా మారుతుందా అంటే మారట్లేదు. మరి లేట్గా మారుతుందా ఏంటనేది మనకు తెలియదు. అంటే ఇప్పుడే వాటర్ పోసాం కదా, ఏమైనా చేంజ్ అవ్వాలి అంటే కొద్దిగా లేట్గా అవుతుందేమో అనుకున్నాను, కానీ చేంజ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మీకు వేడి నీళ్ళు కూడా పోసి చూపిస్తాను. అంటే ఇక్కడ ఉన్న కూలింగ్ వాతావరణం 27 సెల్సియస్ చూపిస్తుంది. సో మారట్లేదంటే అంతే ఉన్నట్టుంది టెంపరేచర్ ఇక్కడ. సో ఇప్పుడు అయితే మీకు పోసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వేడి నీళ్ళు పొగలు కక్కుతుంది. ఇది బాటిల్లో పోస్తాను. చూడండి ఫ్రెండ్స్, వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత క్యాప్ వేసాను. ఇలా టచ్ చేస్తే చూడండి 67 వరకు కనిపిస్తుంది నాకు. 81 వచ్చేసింది. చూడండి, ఇందాక 61 వచ్చింది, 67 వచ్చింది, ఇప్పుడు 81 వచ్చింది, ఇప్పుడు 86 వచ్చింది. సో ఫ్రెండ్స్, టెంపరేచర్ చూపిస్తుంది, కాకపోతే అంత పర్ఫెక్ట్గా అయితే చూపించట్లేదు అనమాట. 87 వచ్చింది చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈ బాటిల్ సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.